రేపు నాంపల్లి మనోరంజన్ కోర్టుకు హీరో నాగార్జున హాజరు కానున్నారు. మంత్రి కొండా సురేఖపై నాగార్జున వేసిన పిటిషన్ను న్యాయస్థానం విచారించింది. నాగార్జున తరఫు న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపించారు. కాగా రేపు పిటిషనర్ నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేస్తామని కోర్టు తెలిపింది. అయితే పిటిషనర్తో పాటు సాక్షుల వాంగ్మూలాలని రికార్డు చేయాలని నాగార్జున తరఫు న్యాయవాది విన్నవించుకున్నారు. కాగా తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మింగ మెతుకు లేదు కానీ మీసాలకు మాత్రం సంపెంగ నూనె కావాలని అన్నట్టుంది రేవంత్ వైఖరి అని దుయ్యబట్టారు. తెల్లారి లేస్తే బీదారుపులు రాష్ట్రం అప్పుల పాలైంది, డబ్బులు లేవని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అయితే మూసీ పేరిట ఈ 1,50,000 కోట్ల సోకులు ఆర్భాటం ఎవరి కోసమని కేటీఆర్ నిలదీశారు. రేవంత్ సర్కారు తీరును కేటీఆర్ ఎండగట్టారు. రైతు రుణమాఫీ, రైతు బంధు, రైతు కూలీలు, కౌలు రైతులకు ఇవ్వడానికి సర్కారు వద్ద డబ్బులు లేవన్నారు. అటు నిరుద్యోగాభివృద్ధి, పేదవాళ్లకు పెన్షన్లు, మహాలక్ష్మి పథకం అమలుకు, ఆడపిల్లలకు స్కూటీలు, ఉద్యోగస్తులకు డిఏలకు, మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య కార్మికుల జీతాలకు డబ్బులు లేవా అని ప్రశ్నించారు. గ్రామాలలో పిచ్చికారి మందులకు, బడి పిల్లలకు చాక్పీస్లకు, దవాఖానలో మందులకు, దళిత బంధుకు, విద్యార్థుల స్కాలర్షిప్లకు ఇచ్చేందుకు రేవంత్ వద్ద డబ్బు లేవన్నారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, తులం బంగారం, చెరువుల్లో చేప పిల్లలు పెంచడానికి, 2వ విడత గొర్రెల పంపిణీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి డబ్బులు లేవన్నారు. కానీ మూసీ సుందరీకరణకు మాత్రం కోట్లు ఖర్చు పెడుతున్నారని చెప్పారు. గాంధీ భవన్ ముందు నిరుద్యోగుల పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న 12,000 హెల్త్ అసిస్టెంట్, శానిటరీ హెల్త్ ఇన్స్పెక్టర్ నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉద్యోగాలు భర్తీ చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉన్నటువంటి హెల్త్ అసిస్టెంట్ మేలు ఉద్యోగాలు వెంటనే నోటిఫికేషన్ వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హెల్త్ అసిస్టెంట్ మేలు ఉద్యోగాల భర్తీ కోసం వెంటనే ఉద్యోగాలు వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నియామకాలు వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి నియామకాలు వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉన్నటువంటి హెల్త్ అసిస్టెంట్ మేలు ఉద్యోగాలు వెంటనే నోటిఫికేషన్ వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఉల్లిపాయలు కోయకుండానే మార్కెట్లో ధరలు వింటుంటే కళ్లల్లో నీళ్లు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా టమాటా ఏకంగా సెంచరీ దాటింది. రోజు రోజుకు పెరుగుతున్న కూరగాయల రేట్లు చూసి వాటిని కొనాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. టొమాటో సెంచరీ దాటి సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరింది. భారీ వర్షాల కారణంగా పంట దెబ్బతినడంతో టమాటా దిగుబడి తగ్గి అమాంతం రేట్లు పెరిగినట్లు తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు కేజీ 60 రూపాయలు ఉన్న టమాటా రీటైల్ మార్కెట్లో 100 దాటింది. ఒక్క టొమాటోనే కాకుండా దాదాపు అన్ని కూరగాయలు 100కు చేరువలో ఉన్నాయి. దీంతో కూరగాయలు కొనాలంటేనే సామాన్యులు జంకుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, మార్కెట్లో కూరగాయల ధరలు సామాన్యులకు నిజంగానే చుక్కలు చూపిస్తున్నాయి. కొనాలంటేనే అందరూ భయపడే రేంజ్లో పెరిగిపోయాయి. కారణం ఏంటంటారు? అప్డేట్స్ ఏంటి? సునీత, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటున్నాయని చెప్పాలి. సామాన్యులు కూరగాయలు కొనాలంటే కూడా జంకుతున్న పరిస్థితి నెలకొంది. ఇక టమాటానైతే సెంచరీ దాటిందని కూడా చెప్పాలి. నెలన్నర క్రితము 20 నుంచి 30 రూపాయలకు కిలో టమాటా ధర పలికితే అయితే ఇప్పుడు 100కు చేరువైంది. ప్రస్తుతం రైతు బజార్లు హోల్సేల్ మార్కెట్ లో 60 నుంచి 80 ఉండగా రిటైల్ మార్కెట్ లో 100కు చేరువైందని కూడా చెప్పాలి. డిమాండ్ కు సరిపడా టమాటా రాకపోవడమే ఇందుకు కారణమని వ్యాపారులు చెప్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు టమాటా పంట పూర్తిగా దెబ్బతింది. దీంతో ధరలు అమాంతంగా పెరిగాయని కూడా వ్యాపారులు చెప్తున్నారు. సాధారణంగా ఈ సమయంలో టమాటా ధరలు తగ్గి వేసవిలో పెరుగుతాయి. అయితే వర్ష ప్రభావంతో ప్రస్తుతం ధరలు పెరిగాయని, కొత్త పంట వచ్చే వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. 100 దాటే అవకాశం ఉందని కూడా వ్యాపారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇక టమాటాతో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరిగిందని చెప్పాలి. ఉల్లి ధర సైతము భారీగా పెరిగింది. రైతు బజార్లలో కిలో 50 చొప్పున విక్రయిస్తుండగా బయట మాత్రం 60 నుంచి 70కి పైగానే అమ్ముతున్న పరిస్థితి నెలకొన్నది. ఇక రిటైల్ మార్కెట్ లో బెండకాయ 70 రూపాయలు, బీన్స్ 100 రూపాయలు, దొండకాయ 60 రూపాయలు, క్యాప్సికం 80 రూపాయలు, బీరకాయ 70 రూపాయలు, చిక్కుడుకాయ 60 రూపాయలు, క్యాప్సికం 50 చొప్పున కూడా విక్రయిస్తున్న పరిస్థితి నెలకొంది. బహిరంగ మార్కెట్ లో అయితే కొన్ని చోట్ల అధిక ధరలకు కూడా అటు ధరలు విక్రయిస్తున్న పరిస్థితి అయితే నెలకొన్నది. ఇటీవల కురిసిన అటు తెలుగు రాష్ట్రాలలో కురిసిన భారీ వర్షాలకు లక్షలాది ఎకరాల్లో కూడా పంట నష్టం వాటిల్లింది. ఇక కొత్త పంట వచ్చే వరకు కూడా ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని కూడా వ్యాపారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇక దీంతో పెరిగిన ధరలతో అటు సామాన్యులు మాత్రము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని కూడా చెప్పాలి. రైట్ మహేష్, థ్యాంక్ యూ. రైతు భరోసా రుణమాఫీ పేరుతో రైతులను మోసం కాంగ్రెస్ సర్కార్ పంట నష్టపరిహారం విషయంలోనూ మోసం చేసింది. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతుల ఖాతాలో వారం రోజుల్లోనే డబ్బులు జమ చేస్తానన్న రేవంత్ సర్కార్ మొద్దు నిద్రపోతోంది. వరదల్లో పంటలు కొట్టుకుపోయి నెల రోజులు దాటినా ఇప్పటి వరకు పరిహారం చెల్లించలేదు. పైగా నష్టపోయిన పంట విస్తీర్ణం కూడా భారీగా తగ్గించడంతో రైతులు లబోదిబోమంటున్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతోంది. రైతు భరోసా ఇవ్వకపోగా రుణమాఫీని కూడా అటకెక్కించారు. తాజాగా పంట నష్టపరిహారం చెల్లింపులోనూ కాంగ్రెస్ మార్కు రాజకీయం చేస్తోంది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా అతలాకుతలమైంది. వందల కుటుంబాలు ఆశ్రయం కోల్పోగా వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దాంతో అప్పులు చేసి పంట సాగు చేసిన రైతన్నకు కన్నీరే మిగిలింది. ఓవైపు భారీ వర్షం, మరోవైపు పొంగిపొర్లిన వాగుల ధాటికి పొలాల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయి.
రాళ్లు తేలి వరి పొలాలు మట్టి కుప్పలను తలపిస్తున్నాయి. ఇసుక మేటలను చూసిన రైతు కన్నీటి ఊటలను దిగమింగుకుంటూ ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చినట్టే పంట నష్టం పరిహారంలోనూ సీఎం మాటలు కోటలు దాటాయి. పరిహారం మాత్రం అన్నదాతల అకౌంట్లో చేరలేదు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి హామీకి కూడా దిక్కులేదని మరోసారి నిరూపితమైంది. భారీ వర్షాలు, వరదల నష్టాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు సెప్టెంబర్ 3న సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. జరిగిన నష్టాన్ని స్వయంగా చూసి వారం రోజుల్లో రైతుల అకౌంట్లో పంట నష్ట పరిహారం జమ చేస్తామని ప్రకటించారు. అయితే నెల రోజులు దాటినా ఇప్పటికీ పరిహారం సంగతి అతీగతి లేదు. పరిహారం పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాకు చెందిన 3 మంత్రులు రైతులను నిండా ముంచితే నష్టపోయిన పొలాల లెక్కింపు విషయంలో అధికారులు మరింత మోసం చేశారన్న విమర్శలు వస్తున్నాయి. మొదట ఖమ్మం జిల్లాలో 80,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు. మండలాలు, గ్రామాలతో పాటు ఏ పంట ఎన్ని ఎకరాల్లో నష్టపోయిందో స్పష్టంగా ప్రాథమిక నిర్ధారణ చేశారు. తర్వాత ఏం జరిగిందో, ఎవరి ఒత్తిడి మేరకు తగ్గించారో కానీ తుది నివేదికలో మాత్రం 27,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించారు. దీంతో వేల మంది రైతులకు అన్యాయం జరిగిందని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆగస్టు 30-31 తారీఖు జరిగినటువంటి తుఫానుకు ఖమ్మం జిల్లాలో తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తునే నష్టం జరిగింది. అటు వరంగల్ కానీ అన్ని కూడా చాలా పెద్ద ఎత్తున జరిగిన నష్టాన్ని కూడా ప్రభుత్వం అంచనా వేయటానికి పర్యటన కూడా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఖమ్మం జిల్లా, ఇటు మహబూబాబాద్ జిల్లా 2 రోజులు పర్యటన చేశారు. ఈ పర్యటన తర్వాత జరిగినటువంటి పరిస్థితులు చూస్తే చాలా బాధాకరంగా ఉన్నాయి. ప్రభుత్వం సుమారు 80,000 ఎకరాలు ఖమ్మం జిల్లాలో పంట నష్టం జరిగిందని చెప్పేసి అంచనాకు వచ్చారు. ఆ విషయాన్ని చెప్పారు. తీరా చూస్తే ఇవాళ 28,000 ఎకరాలు మాత్రమే నష్టం జరిగిందని చెప్పేసి అంచనాకు రావటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఇంత పెద్ద ఎత్తున తేడా అంచనాలు వేయటంలో కూడా కనపడితే రేపు వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతులు వ్యవసాయం చేయాలన్నా చేయొద్దు అనేటువంటి పరిస్థితి ఇవాళ ఆందోళన పరిస్థితుల్లో రైతాంగం ఉంది. ఇట్లాంటి పరిస్థితులు ఈ ప్రభుత్వాలు, కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఇలాంటి ఆలోచన చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు యాసంగి పంటను కోల్పోయారు. ఈ వానాకాలం పంటనైనా కాపాడుకుందామనుకుంటే ప్రకృతి కన్నీళ్లు మిగిల్చింది. ఈ సమయంలో ఆదుకోవలసిన ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో అన్నదాతలు దిక్కుతోచక దిగాలు పడుతున్నారు. తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా ముందు కనీస ఖర్చులకు కూడా చిల్లి గవ్వలేక అప్పులు కూడా పుట్టక అల్లాడిపోతున్నారు. వారం రోజుల్లో అకౌంట్లో నష్టపరిహారం వేస్తామన్న ప్రభుత్వ పెద్దలు పత్తాలేరు. 3 మంత్రులుండి కూడా జిల్లా రైతుల గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్నేరు వరద ప్రభావితం వల్ల చాలా పంట నష్టం జరిగిందండి. దాదాపుగా 1000 ఎకరాలలో పత్తి, మిర్చి, వరి ఈ మొత్తం పంట నష్టం జరిగింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదండి. ఎందుకంటే ఏఈఓ అధికారులు వచ్చి రాసుకుంటున్నారు. అంటే మీకు పంట నష్టం జరిగింది, మేము వచ్చి మీకు తగిన సహాయ సహకారాలు చేస్తామని చెప్పేసి రాస్తారు. కానీ రాసేది ఏంటంటే ఇప్పుడు పంట నష్టపోయింది 16-15 ఎకరాలు ఒక్కొక్క రైతుకి నష్టపోయి, మినిమం సన్నకారు రైతు అయితే 1 ఎకరం 2 ఎకరాలు నష్టపోతే అంత రాయకుండా ఒక అరెకరం 10 గుంటలు అని నష్టపోయిందని చెప్పి రాసి వాళ్ళ చేతులు దులుపుకుంటా ఉన్నారు. ఎందుకని అడుగుతా ఉంటే మాకు పైనుంచి అటువంటి ఆర్డర్సే వచ్చాయి, మాకెవరు కూడా పూర్తిగా రాయమని చెప్పేసి చెప్పలేదని చెప్పేసి అలాగే అడుగుతా ఉన్నారు. సాగు చేసిన పంట వరద పాలైంది. సీఎం ఇచ్చిన మాట నీటి మూటలైందని రైతులు వాపోతున్నారు. పంట నష్టం జరిగి నెల రోజులు దాటినా పరిహారం మాత్రం రాలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. విధుల్లో తన డెలివరీ ఏజెంట్లకు ఎదురవుతున్న పరిస్థితులు తెలుసుకునేందుకు జొమాటో సీఈఓ దీపేందర్ గోయల్ డెలివరీ బాయ్ అవతారం ఎత్తారు.
ఆ సమయంలో ఓ మాల్లో ఆర్డర్ కలెక్ట్ చేసుకునేందుకు వెళ్లిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. గోయల్ తన భార్య గ్రేసియా ముంతోతో కలిసి డెలివరీ ఏజెంట్గా విధులు నిర్వర్తించారు. అయితే ఆర్డర్ను కలెక్ట్ చేసుకోవడానికి ఓ మాల్లోకి వెళ్లగా లిఫ్ట్ కాకుండా మెట్లు ఎక్కమని అక్కడి సెక్యూరిటీ సిబ్బంది సూచించారని తెలిపారు. దీంతో 3 అంతస్తుల మెట్లెక్కి వెళ్లానని, ఆర్డర్ కలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా మెట్ల ద్వారా ఎదురు చూడాల్సి వచ్చిందని వివరించారు. పని సమయంలో డెలివరీ పార్ట్నర్ల పరిస్థితులు మెరుగుపరచడం కోసం మాల్స్ యాజమాన్యంతో మరింత కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని గ్రహించినట్లు చెప్పుకొచ్చారు. తనకు ఎదురైన ఈ అనుభవం గురించి దీపేందర్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. వర్క్ షెడ్యూల్తో క్షణం తీరిక లేకుండా గడిపే ప్రధాని మోదీ దేవి నవరాత్రి ఉత్సవాలను మాత్రం భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. గత ఏడాది దసరా పర్వదినాలపై కవిత రాసిన ఆయన ఈసారి ప్రత్యేకమైన పాటను రాశారు. గర్బాపై సాగిన ఈ పాటను గాయని పూర్వ మంత్రి ఆలపించారు. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్లో షేర్ చేశారు ప్రధాని. అమ్మవారి శక్తి, దయను కీర్తిస్తూ రిలీజ్ అయిన ఈ అవటి కలయ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యూపీలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీకృష్ణ జన్మస్థానం మధురలో శారదీయ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన నవదుర్గా మహోత్సవ్ వైభవపేతంగా జరిగింది. ఈ వేడుకలో బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ హేమమాలిని తన ప్రదర్శనలో అమ్మవారి 9 రూపాలను ఆవిష్కరించారు. హేమమాలిని అభినయాన్ని తిలకించడానికి యూపీ అంతా తరలి వచ్చింది. ఇక ఈ ఉత్సవ్లో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లండన్లోని ఈస్ట్ హామ్ హాల్లో బతుకమ్మ సంబరాలు అంబరానంటాయి. భారత్ జాగృతి యూకే అధ్యక్షులు సుమన్ రావు బల్మూరి ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ ఆడబిడ్డలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆడపడుచులు అంతా ఒకచోట చేరి తీరొక్క పువ్వులతో బతుకమ్మలు పేర్చి ఆడి పాడారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ వేడుకలను నిర్వహించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గుడి గుడికో జమ్మి చెట్టు కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. అందులో భాగంగా కీసరగుట్ట దేవాలయ పరిధిలో కీసరగుట్ట మాజీ సర్పంచ్ మాధురి జమ్మి చెట్టును నాటారు. పర్యావరణ పరిరక్షణతో పాటు హిందూ సంస్కృతి సాంప్రదాయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న జమ్మి చెట్టును ప్రతి గుడి ఆవరణలో నాటాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి, చైర్మన్ నాగలింగం శర్మ, మాజీ ఎంపీటీసీ నారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు. నమః ఓం నీలలోహితాయ నమః ఓం
शङ्कराय नमः ॐ शूलपाणये नमः ॐ खट्वाङ्गिने नमः ॐ विष्णुवल्लभाय नमः ॐ शिपिविष्टाय नमः ॐ अम्बिकानाथाय नमः ॐ श्रीकण्ठाय नमः ॐ भक्तवत्सला ఛాలెంజ్ లో భాగంగా మన జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు లాస్ట్ టైం ఇక్కడ కీసరగుట్ట పైన ఈ చెట్టు నాటడం జరిగింది. అదే విధంగా ఈసారి దసరా కూడా మళ్ళీ ఈ రోజు మేము మొక్కను నాటడం జరిగింది. ఎందుకంటే మనకు రేపటి భవిష్యత్తుకు రేపటి పౌరులకి మొక్కలు మంచి ఆక్సిజన్ ఇవ్వాలి, మంచి పర్యావరణాన్ని అందించాలనే ముఖ్య ఉద్దేశంతో మన సంతోష్ కుమార్ గారు స్టార్ట్ చేశారు. మన ఫారెస్ట్ కూడా దత్తత తీసుకోవడం జరిగింది. దాని రూపురేఖలే చాలా మారిపోయాయి. దీనికి గాను మా కీసర గ్రామ ప్రజలందరి తరఫున సంతోష్ అన్నకి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా సక్సెస్ఫుల్ గా కొనసాగాలని కోరుకుంటున్నాను. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.